ఫ్రెండ్స్, నేనున్న దగ్గర యాలగిరిలో పికాక్స్ లైవ్లో నేను ఇప్పుడే పులిహార పెట్టాను. నా దగ్గర పులిహార ఉంటే ఆ పులిహార తినడానికి వచ్చినాయి. చూడండి, మంచి క్లారిటీగా కనిపిస్తున్నాయి పికాక్స్ కోసం అని చెప్పి నేను ఇక్కడే ఉన్నా. మీరు అందరూ చూడాలి కదా పికాక్స్ని. ఒకటి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకోటి వస్తుంది తినడానికి. చూద్దాం ఏది తింటుందో ఏది తిందో. పికాక్స్ అయితే ఇక్కడే ఉన్నాయి, చూద్దాం. 4 పికాక్స్ ఉన్నాయి మొత్తం. మీరు రండి, యాలగిరి హిల్స్ చాలా బాగుంటుంది ప్లేస్ చూడడానికి. ఇక్కడ అన్ని రిసార్ట్లు ప్లస్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. కపుల్స్కి చాలా బాగుంటుంది. ఫోటోషూట్కి అయితే ఇంకా చెప్పక్కర్లా, మీరు ఈ వ్యూ చూసే అర్థం చేసుకోవచ్చు ఫోటోషూట్కి ఎంత బాగుందో. వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిజంగా పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసినట్టే ఉంటుంది. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఒకేలా ఉన్నట్టు అనిపించిద్ది మీకు. మీరు వస్తారుగా, నేను చెప్పా కదా, ఇది తమిళనాడు యాలగిరి హిల్ స్టేషన్ అనమాట. చాలా బాగుంటుంది చూడటానికి వ్యూ కానీ ఏదైనా టెంపుల్ విజిట్ చేయడం కానీ ఇక్కడ నుంచి మీకు అరుణాచలం కూడా చాలా దగ్గర. అరుణాచలం దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి. సైడ్ మధురై దగ్గర చాలా ఒక ట్రిప్ వేసినట్టు ఉంటుంది మీకు. ఓకే ఇటు చూడండి అందరూ పికాక్స్ వెళ్ళిపోతున్నాయి. అట్లు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాయి మనకి. మనం ఎక్కడ అట్లా పట్టేసుకుంటామా? ఆటలు పట్టుకునే శక్తి మన దగ్గర ఉందా చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. లేదు కదా, ఏదో చూడటం వరకే మన బాధ్యత. పులిహార చక్కగా నీట్గా తింటుంది అనుకునేసరికి వెళ్ళిపోయింది. వస్తుంది ఇప్పుడు, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి అనుకుంటా పోటీగా తినడానికి. కానీ ఇక్కడికి వస్తే మీరు పికాక్స్ నిజంగా నాకులా లైవ్గా చూడొచ్చు. నాకైతే పట్టుకొని తీసుకోవాలని ఉంది కానీ కుదరదు కదా. అవి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇవి చూసినప్పుడల్లా. నా దగ్గరికి ఎప్పుడు వస్తాయా అనిపించిద్ది. కానీ చాలా బాగుంటుంది ప్లేస్. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.